వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు పేపర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ ఈ వీడియో ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను. సిలబస్ ఎలా ఇచ్చారు, ఈజీ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా డిఫికల్టీ లెవెల్ ఏంటి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమి ఇచ్చారు, ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అనేది మనకు ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఇచ్చారు. 50% సిలబస్. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అయితే ఏమీ రాలేదు, సిలబస్లోనే ఉన్న క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మీకు ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇన్ డీటెయిల్గా మీకు కాలేజ్ దోస్ వాట్సాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఏ షిఫ్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అనాలిసిస్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మ్యాథ్స్ మనకు ఓవరాల్గా మోడరేట్ టు డిఫికల్టీగా రావడం జరిగింది. ఫిజిక్స్ డిఫికల్టీ వచ్చింది. కెమిస్ట్రీ చూసుకుంటే మోడరేట్గా రావడం జరిగింది. సో ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి లెంతీ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. లెంతీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి టైం వేస్ట్ చేసిన స్టూడెంట్స్ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మిస్ అవ్వడం జరిగింది. మెయిన్గా ఆల్జిబ్రా, క్యాల్కులస్, వెక్టర్స్, 3D, కోఆర్డినేట్ జామెట్రీ, కోనిక్ సెక్షన్, సర్కిల్స్ నుంచి వెయిటేజ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ వచ్చింది. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే మార్క్స్ గెయిన్ చేయగలిగారు. సో ఈరోజు మీ యొక్క షిఫ్ట్ డిఫికల్టీని మెయిన్గా ఫిజిక్స్లో స్కోర్ చేసిన స్టూడెంట్స్కే మార్క్స్ ఎక్కువ వస్తాయి నార్మలైజేషన్ తర్వాత. సో ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మిగిలిన షిఫ్ట్ స్టూడెంట్ కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ రియాక్షన్, వేవ్ ఆప్టిక్స్, వీటి చాప్టర్ సంబంధించి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మనకు కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి మోడరేట్గా వచ్చింది. కెమిస్ట్రీలో డైరెక్ట్ ఆన్సర్స్ అయితే రావడం జరిగింది. టెక్స్ట్ బుక్ నుంచి ఫాలో అయిన స్టూడెంట్స్కి డైరెక్ట్గా మీకు డెఫినేషన్స్, కాన్సెప్ట్స్ చదివిన వాళ్ళకి బాండ్ ఆర్డర్, ఆటమిక్ స్ట్రక్చర్, లా ఆఫ్ మోషన్, కైనమెటిక్స్, రే ఆప్టిక్స్, ఎస్ బ్లాక్, పీ బ్లాక్ నుంచి బాండ్ ఆర్డర్ నుంచి క్వశ్చన్స్ అయితే హై వెయిటేజ్ రావడం జరిగింది. ఈ చాప్టర్స్ అన్నీ మరొకసారి కంపల్సరీగా రివిజన్ చేసుకోండి. ఆక్సిడేషన్, రిడక్షన్, హైబ్రిడైజేషన్. సో కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్స్ అయితే మరొకసారి రివిజన్ చేయండి. మ్యాథ్స్ మళ్ళీ చెప్తాను చూడండి. మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్, ఆల్జిబ్రా, క్యాల్కులస్, వెక్టర్, 3D, కోఆర్డినేట్ జామెట్రీ. ఫిజిక్స్లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, వేవ్ ఆప్టిక్స్, న్యూక్లియర్ రియాక్షన్, టెన్షన్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ అయితే అన్నీ వెరిఫై చేయండి. కంప్లీట్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి. కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి కెమిస్ట్రీలో చాలా ఇనార్గానిక్, ఆర్గానిక్ బ్యాలెన్స్డ్గా ఇచ్చినప్పటికీ ఆటమిక్ స్ట్రక్చర్, లా ఆఫ్ మోషన్, కైనమెటిక్స్, రే ఆప్టిక్స్, ఎస్ బ్లాక్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి ముఖ్యంగా ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో బాండ్ ఆర్డర్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా ఈరోజు షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కనుక చూసుకుంటే మ్యాక్సిమం అంటే టాప్ స్టూడెంట్స్ సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ కనుక కౌంట్ చేసుకుంటే 130+ ఉన్నారు. ఓవరాల్గా ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంబైన్డ్గా చూసుకుంటే ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనకు 74-76 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఎవరైతే లెంతీ క్వశ్చన్స్ ట్రై చేసి టైం వేస్ట్ చేసుకున్నారో, ఫిజిక్స్లో రాని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో ఈ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మిస్ అయ్యారని చెప్పొచ్చు. అక్యురేట్గా స్టూడెంట్స్ ఎవరైతే ఇవి ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఏవైతే వచ్చాయో వీటిని అటెంప్ట్ చేసిన వాళ్ళకైతే మార్క్స్ కన్ఫామ్గా ఎక్కువ వస్తాయి. అందులో ఫిజిక్స్ ఎక్కువ గెయిన్ చేసిన స్టూడెంట్స్కి అయితే ఆ నార్మలైజేషన్ తర్వాత ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓవరాల్ షిఫ్ట్ డిఫికల్టీ చూసుకుంటే మోడరేట్ టు డిఫికల్టీ అనే చెప్పొచ్చు. సో ఈజీ పేపర్ అయితే కాదు, మోడరేట్ పేపర్ కాదు కాబట్టి నార్మలైజేషన్ తర్వాత కూడా మీకు మార్క్స్ మరీ తగ్గకపోవచ్చు. అందరు స్టూడెంట్స్కి కూడా మోడరేట్ టు డిఫికల్టీ వచ్చింది. కానీ మిగిలిన షిఫ్ట్ పేపర్స్ కంప్లీట్గా చూస్తేనే మనకు కంప్లీట్ అనాలిసిస్ అయితే ఇంకా చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఎవరికి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అనేది కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.